హెడ్లైన్స్. బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం, కాంగ్రెస్ కు చెక్ పెట్టే వ్యూహం. ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో సందేశం. కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు అన్న సీఎం రేవంత్. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అన్న రామచందర్రావు. ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదం, రేవంత్ పని అన్న కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్. విద్రా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ స్నేహ గౌడ్. వెల్కమ్ టు విద్రా న్యూస్ టుడేస్ మార్నింగ్ బులెటిన్. ఇలాంటి మరిన్న వార్తలు, విలువైన సమాచారం మరియు కంటెంట్ల కోసం మన విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం, కాంగ్రెస్ కు చెక్కు పెట్టే వ్యూహం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మహబూబ్ నగర్, నారాయణపేట్ జిల్లాలోని పలు మున్సిపాలిటీలో, ముఖ్యంగా మక్తాల్, దేవరకేంద్ర, భూతర్పు మున్సిపాలిటీలో రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించుకొని చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. బలహీనంగా ఉన్న అభ్యర్థుల ప్రాంతాల్లో పరస్పర మద్దతుతో పాటు కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి నిధులు కూడా సమకూరుస్తున్నట్లు తెలుస్తుంది. ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో సందేశం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు వీడియో సందేశం పంపారు. ఇతర జిల్లాలో బాధ్యతలు ఉన్నందున హుజూరాబాద్, కోదాడ, నేరేడు చర్ల మున్సిపాలిటీలో తాను ఉధృతంగా ప్రచారం చేయలేకపోతున్నానని తెలిపారు. ఆయా మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా స్థానిక నాయకులు ప్రచారం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నాకు వేరే జిల్లాలో బాధ్యత ఇచ్చారు కాబట్టి నేను కోదాడ మున్సిపాలిటీ, హుజూర్నగర్ మున్సిపాలిటీ, నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఉధృతంగా ప్రతిరోజు ప్రచారంలో పాల్గొనలేకపోతున్నాను. నేను ఒక అపీల్ చేస్తున్నా. మరి ఈ మున్సిపాలిటీల బయట గ్రామాల్లో, రూరల్ ఏరియాస్లో ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి కోదాడలో ఉన్న వాళ్ళు కోదాడ మున్సిపాలిటీలో, హుజూర్ నగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హుజూర్ నగర్ మున్సిపాలిటీలో, నేరేడుచర్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఈరోజు రేపు మన అభ్యర్థులతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ రెండు నియోజకవర్గాల్లో మరి మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న, ఊర్లలో ఉన్న ఈ మున్సిపాలిటీస్లో మీకు పరిచయం ఉన్న వాళ్ళు, మీ బంధుమిత్రులకి మన అభ్యర్థులకి ఓటు వేయాల్సిందిగా మీరు వారికి రిక్వెస్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని నేను కోరుతున్నాను. కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు అన్న సీఎం రేవంత్. తన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ కు కేటీఆర్ దత్తపుత్రుడైతే కిషన్ రెడ్డి కూడా దత్తపుత్రుడని అన్నారు. గాంధీ కుటుంబాన్ని సిబిఐ, ఈడీ పేరుతో వేధిస్తున్నారని, కానీ కాళేశ్వరం, ఫార్ములా ఈ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. వారిని అరెస్ట్ చేసే వరకు కిషన్ రెడ్డిని కిషన్ రావ్ అనే పిలుస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ ను బ్లాక్మెయిల్ రాజకీయ సమితిగా విమర్శించారు. టెలిఫోన్ ట్యాపింగ్ నిన్న మనం మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకులను వదలలే, హైకోర్టు జడ్జిలను వదలలే, చివరికి జర్నలిస్టులను వదలలే. భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారని విన్న సన్నాసులు ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా భూమి మీద ఉంటుందా? ఇంతకంటే పాపాత్ముడు ఎవడన్నా ఉంటాడా? పెళ్ళా మొగుడు ఫోన్లో మాట్లాడుకుంటే కూడా వాళ్ళ మాటలిని, సినిమా తారల మాటలిని, ప్రతిపక్ష నాయకుల మాటలిని, జర్నలిస్టులను, జడ్జిలను కూడా బ్లాక్మెయిల్ చేసి, వ్యాపారాలు చేసుకునేటోళ్లను బ్లాక్మెయిల్ చేసి, ఎవరో కాదు బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారే చెప్పారు, మా ఫోన్లని, మా భూములు కొనుక్కున్నోళ్లను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేసిండ్రు, మమ్మల్ని బెదిరించి మా దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ ను బ్లాక్మెయిల్ రాజకీయ సమితి అని ఈరోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు బీఆర్ఎస్ అంటే బ్లాక్మెయిల్ రాజకీయ సమితి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ అకౌంట్ లో 1500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎవని అబ్బ సొమ్మని నేను అడుగుతున్నా.
వేల కోట్ల రూపాయల ఇవాళ ఆస్తులు, 100 ఎకరాల భూములు వ్యాపారస్తులను బెదిరించి అగ్వసాగ్వకు వాళ్ళ భూములు కొనుక్కున్న మాట వాస్తవం కాదా? గుంజుకున్న మాట వాస్తవం కాదా? మరి ఎందుకు వాళ్ళను తీసి బొక్కలేసే పని మోడీ, కిషన్ రెడ్డి చేస్తలేరని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, చేసిన పాపాలు ఊరికే పోవు. ఆ పాపాల ఊబిలోనే బీఆర్ఎస్ కూరుకుపోతుంది. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు బీజేపీలను గెలిపించారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు. బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, బిల్లా రంగా లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు కూడబలుక్కొని ప్రత్యక్షంగా ఒకడు, పరోక్షంగా ఒకడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డ మీద, వరంగల్ జిల్లా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. మీరు ఎగరేస్తారని సంపూర్ణమైన విశ్వాసం, నాకు నమ్మకం ఉన్నది. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అన్న రామచందర్రావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు ఆరోపించారు. ఓటుకి నోటు కేసులు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని ఎలా కాపాడిందో అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుంట్ల కుటుంబాన్ని రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. శనివారం ఫారెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం దీనికి నిదర్శనమని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలని రామచందర్రావు డిమాండ్ చేశారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా భారతీయ జనతా పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు. కానీ ఆ రెండు పార్టీలు కూడా ఒకరికొక సహకారాన్ని అందించుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ రక్షించింది కాబట్టే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కుంభకోణాలన్నింటిలో కూడా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు రక్షించుకుంటున్నారు. అదే భాగంగా ఈరోజు ఫోరెన్సిక్ ల్యాబ్ లో హైదరాబాద్ లో ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి యొక్క వివరాలన్నీ అక్కడ ఉన్నాయో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏమేమి తగలబడ్డాయో ఇంకా బయటికి రాలే. ఇదే రకంగా గతంలో సెక్రటేరియట్ లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయింది. అనేక ఫైల్స్ తగలబడ్డాయి. ఆధారాలు ఏం లేకుండా చేసే ప్రయత్నం చేశారు. మరి ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏది జరిగినాయో దీనిపైన చాలా సీరియస్ గా విచారణ జరపాల్సి ఉంది. తెలంగాణ ప్రజలకు అనుమానంగా ఉంది. ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ఫోన్ ట్యాపింగ్ కేసుని పక్కకు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ జరిగిందే భారతీయ జనతా పార్టీ మీద. ఫోన్ ట్యాపింగ్ కేసులో భారతీయ జనతా పార్టీ నేతల్ని ఇరికించే ప్రయత్నం చేశారు. మా ఫోన్ ట్యాపింగ్ చేసి మా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుల మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, తప్పుడు కేసులు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసుతోని కాంగ్రెస్ పార్టీకి మాకు ఏమీ నష్టం లేదు, అది వచ్చినా బయటకు లేదని చెప్పేసి ఆలోచనతో ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్, ఈ సంఘటన జరిగిందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ మీద దర్యాప్తు జరగాల్సిందే, స్వతంత్రంగా దర్యాప్తు జరగాల్సిందే. అది సిట్టు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాని మీద దర్యాప్తు జరగాలి. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అక్కడ ఆధారాలనే ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కుంటి నడకతో ఈ రోజు దర్యాప్తు జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ప్రభుత్వం దానిపైన ఇంకా విచారణలోనే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క పని కూడా చేయలేవాళ్ళు. మరి ఎందుకు రాజకీయ నాయకులు వదిలేసి కేవలం అధికారుల మీద పడుతున్నారు? కాబట్టి నేను మళ్లీ డిమాండ్ చేస్తా ఉన్నాను, ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగినటువంటి యొక్క దుర్ఘటన, ఏ అగ్ని ప్రమాదం అయితే జరిగిందో దాని మీద దర్యాప్తు జరగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదం, రేవంత్ పని అన్న కేటీఆర్. ఎఫ్ఎస్ఎల్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకి నోటు కేసు నుంచి తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేశారని ఆయన ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ కుట్ర జరిగిందని, చలికాలంలో అగ్ని ప్రమాదాలు సహజం కాదని, ఆధారాలు మాయం చేయడానికే ఈ పని చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి. ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ
ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం పనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. నిన్న జరిగింది ప్రమాదం కాదు, నిన్న జరిగింది అగ్ని ప్రమాదం కానే కాదు, అనుకోకుండా జరిగింది అంతకంటే కాదు, ప్రకృతి వైపరీత్యం కాదు. ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారిది ఒక సినిమా వచ్చింది జులై అని. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటారు, ఆయన దొంగ పాత్ర. అందులో ఆయనకు ఒక డైలాగ్ ఉంటుంది, ఏమంటే బ్రహ్మానందం గారు అలా దొంగతనం చేస్తాడు కానీ 10 నిమిషాలనే దొరికిపోతాడు. రేవంత్ రెడ్డి కూడా అంతే, ఈయన కూడా దొంగనే కానీ 10 నిమిషాల్లో దొరికిపోతాడు. ఎట్లా అంటే నేను అడుగుతా ఉన్నా, ఏమైనా ఇట్లాంటి పని చేస్తే కూడా ఆలోచించి చేయాలి కదా. అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయండి రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ? ఎండాకాలంలో జరుగుతాయి. చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతాయా? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు నమ్ముతాడా చలికాలంలో అగ్ని ప్రమాదం అయిందంటే? శివరాత్రి దాకా చలి ఉంటుంది రాష్ట్రంలో. మీ వరంగల్ కూడా ఉన్నది కదా, తెల్లారి మంచు పోతలేదు 10 దాకా. మరి అది కూడా చలికాలంలో పొద్దున 10కి ఏది చలి ఉండంగా మొత్తం అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇది మనం నమ్మాలన్నట్టు. అందుకే అంటున్నాను నేను. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేటి సాయంత్రం 5 గంటల వరకు ప్రచారానికి తెరపడనుంది. మొత్తం 2952 వార్డులకు 11న పోలింగ్ జరగనుండగా 13న కౌంటింగ్ నిర్వహించనున్నారు. కాగా ప్రచారానికి చివరి రోజు కావడంతో అభ్యర్థులు, ప్రధాన పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో ఉన్నారు. ఇక ఇప్పటికే సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, స్టేట్ చీఫ్ రామచందర్ రావు, కేటీఆర్, హరీష్ రావు హోరాహోరుగా ప్రచారం చేశారు. మరో వార్త సమాహారంతో త్వరలో మీ ముందుకి.